తెలంగాణ రైజింగ్ న్యూస్. ఓటర్ల జాబితా డేటా అందజేసే ఖచ్చితమైన తేదీని వెల్లడించినట్టు మహారాష్ట్ర, హర్యానా విషయమై ఈసీని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ గారు. ఈ నేపథ్యంలో విపక్ష నేతలు లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వాలంటూ ఈసీపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి గారు కసరత్తు ప్రారంభించారు. కేసీ వేణుగోపాల్ గారితో నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే గారితో నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ కానున్నారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. పీసీసీ పదవుల్లోనూ తాము చెప్పినట్లే సామాజిక న్యాయాన్ని పాటించింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో పీసీసీ కార్యవర్గం ఫామ్ అయింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుల్లో 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. ప్రజల ఎజెండానే చట్టంగా మార్చి అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతమంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్ లో జనాభా తామాషా ప్రకారమే నిధుల కేటాయింపు చేసి విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో తగిన అవకాశాలు కల్పిస్తామంటూ స్పష్టం చేశారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. మహాలక్ష్మితో ఆర్టీసీ నిలదొక్కుందంటూ పేర్కొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మహిళలకు 182 కోట్ల మేర జీరో టికెట్లు జారీ చేశామంటూ పేర్కొన్నారు. మరి దీనికి 6088 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి జమ చేసిందంటూ కూడా వ్యాఖ్యానించారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోనే ఏపీకి భారీగా అక్రమ నీటి కేటాయింపులు జరిగాయంటూ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. మహిళా సాధికారతతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందంటూ షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. అభివృద్ధికి ప్రత్యేక సాధనాలేమీ ఉండవంటూ కూడా పేర్కొన్నారు ఆయన. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. 72.42 లక్షల టన్నుల ధాన్యం కొన్నాం. గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే ఈసారి ఎక్కువే కొనుగోలు చేశామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఇప్పటి వరకు 11,104 ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయంటూ పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. దేవాదాయ శాఖలో అర్చక, ఉద్యోగ, సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామంటూ మంత్రి కొండా సురేఖ గారు పేర్కొన్నారు.